మన జీవితాన్ని మార్చే బయటి ప్రపంచానికంటే మనతో మనం మాట్లాడుకున్నదే ఎక్కువ. దయచేసి మీ గురించి మీరు చెడుగా మాట్లాడుకోకూడదు. అది సరదాగా అయినా జోక్స్గా అయినా అలా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే మీ శరీరానికి జోక్స్ అర్థం కావు. దానికి అర్థమయ్యేది ఒక్కటే, మళ్ళీ మళ్ళీ వినిపించే శబ్దం, మళ్ళీ మళ్ళీ వినిపించే మాటలు. నేను పనికిరాని వాడిని, నేను బలహీనుడిని, నేను ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటాను అని మీరు ఎవరికైనా నవ్వుకుంటూ చెప్పినా మీ శరీరం నవ్వదు. మీ శరీరానికి అర్థమయ్యేది అది మీ శరీరం ఏంటి సిద్ధపడుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఆ మాటలు, ఆ శబ్దం వినపడుతూ ఉంది. పదే పదే అదే అంటున్నారు. ఏదో జోక్స్గా అంటున్నారు అనుకోండి మీరు, నేను పనికిరాని వాడిని, నా చేత కాదు, నాతో ఏం అవ్వదు, నేనేం సాధించలేను. మీ మాటలు ఇంకే మాటలు కావు, అవి శక్తి, అవి దిశ చూపించే శక్తులు. అందుకే దాన్ని ఏమంటారు, ఒక స్పెల్లింగ్ అంటారు, శబ్దం అంటారు. ఎందుకంటే మాటలు మన శరీరంపై, మన శ్వాసపై, మన జీవిత ప్రమాణంపై ప్రభావం చూపే మంత్రాల్లా పనిచేస్తాయి. మంత్రం అంటే చాలామంది ఏమనుకుంటారంటే క్లీం ఖాం క్లీం అనేవాడు, ఓం క్లీం అని, ఐం క్లీం అని. అది కాదు, ప్రతి మాట కూడా మంత్రంలా పనిచేస్తుంది. మనం రిపీట్ చేస్తుంటే అది మంత్రమే. మన శరీరం అది వింటుంది, దానికి అనుగుణంగా అది అడ్జస్ట్ అయిపోతుంటుంది. చాలామంది ఏంటంటే జీవితానికి శాపగ్రస్తులు ఏం కాదు, కానీ మనం పదే పదే అనుకునే మాటలకి మనం బలైపోతుంటాం. మనతో మనం కఠినంగా మాట్లాడినప్పుడు మన శరీరం కూడా గట్టిపడుతూ ఉంటుంది, మన శ్వాస చిన్నదవుతుంది. మీ మనసు ఎప్పుడు కూడా భయంతో అప్రమత్తంగా ఉంటుంది. ఎందుకంటే మన బాడీకి మనం ఇన్స్ట్రక్షన్ పంపిస్తూ ఉన్నాం. ఇది సైంటిఫికలీ ప్రూవ్డ్. కానీ అదే మీతో మీరు మృదువుగా చాలా సాఫ్ట్గా మాట్లాడినప్పుడు ఏంటంటే శ్వాస డీప్గా మారుతుంది. అంటే మీకు అబద్ధాలు చెప్పుకునే అవసరం లేదు. దీన్ని ఏమంటారంటే అఫర్మేషన్స్ అంటారు. అఫర్మేషన్స్ కూడా సపరేట్గా చెప్పాలని ఏం లేదు. కేవలం మీ మాటలతో మీరు మిమ్మల్ని గాయపరచుకోకూడదు. మీరు మీ మాటలతో బాడీని ఇన్స్పైర్ చేయాలి. బాడీ మీ మాటలు వింటుంది. ప్రతి మాట కూడా ఒక శబ్దం, ప్రతి శబ్దం కూడా ఒక మంత్రం. ఉదాహరణకి ఒక చిన్నపిల్లాడు ఏదైనా మన వాడికి నేర్పిస్తూ ఉంటే ఎంత మృదువుగా చెప్తాం, వాడికి ప్రేమగా చెప్తాం. ఒక అలసిపోయిన స్నేహితుడితో మీరు ఎలా మాట్లాడతారు, చాలా ప్రేమగా మృదువుగా మాట్లాడతారు. జీవితంలో మిమ్మల్ని మీ శరీరం మోసుకెళ్తుంది. అలాంటి శరీరంతో మీరు కూడా అలాగే మృదువుగా మాట్లాడాలి. మీరు మీతో ఎలా మాట్లాడతారో జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే లైఫ్ అంతా కూడా మీపైనే ఆధారపడి ఉంటుంది. ఇది చాలా సింపుల్ సీక్రెట్. నేను పనికిరాని వాడిని, నాతోనేం అవ్వదు, నేనేం చేయలేను, అస్తమానం నేను ఓడిపోతుంటాను అంటే యూఆర్ ఇన్స్ట్రక్టింగ్ యువర్ బాడీ. సో బాడీ అలాగే వింటూ ఉంటుంది. నేను చేయగలను, నేను గెలుస్తాను, నేను సాధిస్తాను అంటే మీ బాడీ విని అలాగే జరుగుతుంది. అన్ని మంచిగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మిమ్మల్ని మీరు వింటున్న వ్యక్తి మీరే. కాబట్టి బీ పాజిటివ్. పాజిటివ్గా ఎప్పుడు పాజిటివ్గా బిహేవ్ చేసి పాజిటివ్గా మాట్లాడితే మీ జీవితాన్ని మీరు గెలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాయి రక్ష ఫౌండేషన్ కోర్స్ అనే కోర్సు నేను డిజైన్ చేశాను. 40 years అనుభవంతో, నాకున్న ఈ 40 years అనుభవంతో ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక డిజైన్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ ప్లస్ 5 levels. అంటే 5 levels అంటే 1, 2, 3, 4, 5 అని వేరే లెవెల్స్. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ అయితే ఫౌండేషన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ కన్నా ఇల్లు కట్టుకున్నా మనకు ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ప్రతి సబ్జెక్టుకి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మిగతా లెవెల్స్ అనేవి కూడా వెళ్ళచ్చు. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఫౌండేషన్ ప్లస్ 5 levels ఉంటాయి. మను, రతమయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ, ఈ 5 levels. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ముందు మిగతా లెవెల్స్కి వెళ్దాం. ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ ఏముంటాయి, డైరెక్షన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటుంది, ప్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది, వీధి పోర్ట్లు, రోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఖాళీ స్థలాల ఎఫెక్ట్ ఏముంటుంది, వాటర్ పొజిషన్స్, సంప్ పొజిషన్స్, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్, ఓవర్ ట్యాంక్ పొజిషన్స్, ఎత్తు పొలాలు అంటే భూమికి ఎత్తు పొలాలు, మెయిన్ డోరు, ప్లాట్ ఎక్స్టెన్షన్స్, మూలలు స్క్వేర్గా ఉండాలా, రెక్టాంగిల్ ఉండాలా, ఏ మూల పెరిగి ఉండాలి, ఏ మూల తరిగి ఉండాలి, ఏ మూల పెరిగితే ఏముంటుంది, ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ మూలని ఎలా సరి చేసుకోవాలి,
గుమ్మ ఎలా పెట్టుకోవాలి, ఉచ్చ స్థానం, నీచ స్థానం, మధ్య స్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది, ఇలా చాలా విషయాలు ప్రాక్టికల్గా నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కోర్స్ కాదు, భయపెట్టే కోర్స్ కూడా కాదు. దీనికి ఏంటంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ కావాలి. ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదే ముందే చెప్పాను, కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది, విశ్వకర్మ వాస్తు శాస్త్రం. ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చిన్న పెద్ద బిగినర్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, కార్పెంటర్స్, ఎవరైనా తన ఇల్లు తనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఇల్లు నేను ఎలా చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు వాస్తుశాస్త్రం అవగాహన ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ముందుగా వాస్తుశాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఎంతో కష్టపడి, ఏళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తాం. హడావుడిగా ఒక ప్లాట్ కొనుక్కునేసి ఎవరిపైన డిపెండ్ అయ్యి కట్టేసుకునే కంటే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫౌండేషన్ కూడా చదవగానే మీరు మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు, అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. విశ్వకర్మ వాస్తుశాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. సో 40 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది, నేను గమనించింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ కోర్స్ ప్రారంభిస్తున్నాను. వాస్తుశాస్త్రాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే హౌస్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వకర్మ వాస్తు ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్ అని ఓపెన్. యూ కెన్ మేక్ యువర్ టుమారోస్ బెటర్ టుమారోస్. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో మొత్తం చూసుకోవచ్చు. డేట్స్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తామో ఒక వీడియో కూడా చేసి పెడతాం. ప్రస్తుతానికి మాత్రం ఫౌండేషన్ కోర్స్కే రిజిస్ట్రేషన్స్ అలా. తర్వాత ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా లెవెల్స్కి వెళ్తాం. ఫౌండేషన్స్ టు మాస్టరీ క్లాసెస్ వరకు వెళ్తాం. సరే.